అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సర జరి పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణుకర కంపిత సాలము సీత శైలమున్. ప్రవరుని స్వగతంలోని ఈ పద్యానికి భావం. ఆ ప్రవరుడు హిమాలయ పర్వతాలకు చూడడానికి వెళ్ళాడు. ఆమె హిమాలయ పర్వతం నుంచి నీరు పై కొండ నుంచి కిందికి, కింది కొండ నుంచి ఇంకో కిందికి ఆ విధంగా దూకుతుంటే అది మధ్యలో సౌండ్ లాగా ఉందంట. మధ్యలో కొడితే ఎలా సౌండ్ వస్తుందో ఆ విధంగా ఉందంట. ఆ శబ్దమునకు అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు, ఏనుగులు నాట్యం చేస్తుంది. నెమళ్ళు నాట్యం చేస్తున్నాయంట. ఏనుగులంతా తొండమును పట్టుకొని, తొండంతో ఆ యొక్క చెట్ల కొమ్మలను పట్టుకొని ఊగుతున్నాయంట. అది దాని యొక్క భావము.